హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా పొలిటికల్, అందులోనూ ఆంధ్రప్రదేశ్లో చూస్తే మాత్రం ఉమ్మడి కూటమిగా మూకుమ్మడిగా ఒకటైపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడ్ ఉంటూ ఇద్దరు ఒక వేలో వెళ్ళిపోతున్నారు. అంటే నేనా నువ్వా అనే పోటాపోటీ అనేది మొదలైపోయింది. సో ఇంకొక కొన్ని రోజుల్లోనే తెర వెనుక ఉన్న ఎవరు ఆ సీఎం అనే వ్యక్తి వచ్చేస్తున్నారు. సో ఇవన్నిటి గురించి తెలియడానికి, దీని గురించి మరింత క్లియర్గా చెప్పడానికి మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్ సార్. పొలిటికల్ హల్చల్ నడుస్తుంది, అంటే నువ్వా నేనా అనేది మాత్రం చాలా ఇదిగా ఉంది. అందులోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత తన సిస్టర్ షర్మిల తనకు ఆపోజిట్గా కాంగ్రెస్లో చేరడం ఎలా అంటారు? అసలు ఏంటి ఈ కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్య లక్షణం, చంద్రబాబు యొక్క నీచ లక్షణం. చంద్రబాబు చరిత్ర తెలుసు కదా, కుటుంబాన్ని ఎలా చీల్చాడు, రామారావు గారి కుటుంబాన్ని చీల్చి చెండాడి తన రాజకీయ లబ్ధి పొందాడు. ఆ కుటుంబాలు చీల్చడం, కుటుంబాల్లో వైషమ్యాలు సృష్టించడం చంద్రబాబు వెనతో పెట్టిన విద్య. కాంగ్రెస్ అదే కల్చరు. ఇవాళ షర్మిలని తీసుకొచ్చి కడపలో నుంచోబెట్టాలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ కుటుంబంలో వాళ్ళిద్దరి మధ్య రచ్చబెట్టి చూసి ఇల్లు తగలబెడతా ఉంటే ఆనంద పంట చేస్తాను దౌర్భాగ్య బుద్ధి. ఇప్పుడు అమ్మాయికి ఏమీ ప్రజల్లో రాజశేఖర రెడ్డి కూతురుగా ఓట్లు పడిపోతాయి అనుకుంటే భ్రమ. ఆ అమ్మాయి నిన్నటిదాకా ఈ ఈడపిల్లని కాదు ఆడపిల్లని అని తెలంగాణ సొంతం, తెలంగాణలో ప్రాణం పోయేదాకా ఆఖరి రక్తబుట్టు చెందేదాకా తెలంగాణలో ఉంటాను, నేను ఆడపిల్లని కాదు ఏడపిల్లను కోడలుగా వచ్చాను, గడిది గుడ్డు గంగడ బాసు మా నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ అని చెప్పి వాగింది. అక్కడ ఆ అమ్మాయి ప్రగల్భాలకి మాటలకి చాలేమ్మా, రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినంత మాత్రం నువ్వు ప్రజాబిల జీవితంలోకి అర్హురాలు కాదని కట్టేస్తే ఇక్కడ మూట కట్టేసుకుని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో చేస్తాను పొడుస్తాను. నువ్వేమిటి ఆంధ్ర రాష్ట్రానికి? నువ్వేమిటని? నువ్వు రాజశేఖర రెడ్డి గారి కూతురు అయిపోతే సరిపోద్దా? రాజశేఖర రెడ్డి గారితో మీ అందరికన్నా కూడా ఎక్కువ సూరి ఉన్నాడు కదా, సూరి ఎక్కువ ఆయనతోటి మీ అందరికన్నా ఎక్కువ సన్నిహితంగా తిరిగినాడు. ఆయన ఎక్కువ టైం ఆయనతో స్పెండ్ చేసింది మీ అందరికన్నా కూడా తనే. సూరి అర్హుడా? రాజశేఖర రెడ్డి గారి పక్క కడుపులో పుట్టామన్నంత మాత్రాన రాజ్యాధికార అర్హత రాదు. నువ్వేమిటి ప్రజల్లో ఏంటి నీ నిలకడలేని మనస్తత్వం. ఏదో అన్నయ్య అయిపోయాడు, నేను అవ్వాలని ఒక తాపత్రయం తప్పితే నేను గురించి ప్రజలకు తెలుసు. మీ అన్నయ్య జైల్లో ఉంటే నువ్వు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కూర్చుని నువ్వు నీ మొగుడు నన్ను సీఎం అని చేస్తే నేను చూస్తాను, పార్టీని కాపాడుకుంటానని ప్రగల్భాలు పలికింది. ఆవిడ నీ మీద నమ్మకం లేక పట్టించుకోని విషయం ప్రజలకు తెలుసు. ఆయన జగన్ సీఎం అయినాక నీ మొగుడు తాలూకు ఒక 6 ఫైళ్ళు సీఎం దగ్గరికి పంపిస్తే సీఎం అట్లా అంగీకరించలేదు. నేను సీఎం అయింది ఇందుకు కాదు, మన సొంత ఫైళ్ళు అక్రమంగా క్లియర్ చేయడానికి కాదు, సారీ అని చెప్పాడు. దాంతో నీకు ఆగ్రహం. ఎన్ని ప్రజల డొమైన్లో ఉన్న నిజాలు. ఇవాళ నువ్వు వచ్చేది పెద్దగా నేను రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని నన్ను అంటే ఆదరించడం. అమ్మాయి నోటా ఓట్లతోటి పోటీ పట్టడం తప్పితే ఎందుకు పనికాదు. ఒకానొక టైంలో నేను అన్న సంధించిన బాణాన్ని అనే మాట వాడి అలా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఉన్న పలాన్ని ఇంతలా చేంజ్? అన్న బాణం అనేది కూడా ఆ రోజు కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డి యొక్క తల్లి ఆవిడ పాదయాత్ర చేయడానికి బయలుదేరితే అందరూ కాదు మోకాలు నొప్పి ఇంత పాదయాత్ర చేయలేనని ఆవిడ కూడా నిజమే, పాదయాత్ర అంటే మోకాలు నొప్పుల్లో చేయలేను, ఆరోగ్యం పాయింట్ కుదరదు అన్నప్పుడు భారతి వెళ్తానంటే నేను వెళ్తానంటే కాదు నేను వెళ్తానని దూరింది. ఆ రోజు ఈవిడేమి అమ్మ నువ్వు రా అని ఎవరు అడగల, తను దూరింది రాజకీయ అడ్వాంటేజ్ తీసుకుందామని. లేదు ఇక్కడ అమ్మకు మోకాలు నొప్పి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు ఇల్లు ఇవి ఉన్నాయి, నాకైతే పిల్లలు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయారు, సో నేను టైం స్పేర్ చేయగలను, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళింది తప్పితే ఈవిడేమి అమ్మ నువ్వు రా కాపాడటానికి అనేమి అడగల. సో అప్పుడు పూసుకుంది రాజకీయ దురుద్దేశంతో ఎట్లాగైనా అంతే చెప్తే ఆ రోజు వచ్చింది. నువ్వేంటి ఆ రోజు పేరు ఏంటి అనే కొడాలని అనేక మంది ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు అనేక మంది ఆయన తరపున నిలబడ్డారు. దాంట్లో నువ్వు ఒకదానివి. అంత మాత్రాన నీకు ప్రాముఖ్యత ఇచ్చేయాలి, నీకు అన్నీ నీ మొగుడు తీసుకొచ్చే ఫైల్స్ క్లియర్ చేయాలి, ఇవన్నీ పిచ్చి. ప్రజలు ఇవన్నీ తెలుసమ్మా, ప్రజలు ఏమి అమాయకులు కాదు. ఎందుకు వస్తున్నావు నువ్వు, నీ ముఖ్యోద్దేశం ఏంటి,
నీ ఇదేంటి అందరికీ తెలుసు, వాళ్ళు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. నిన్ను అవమానించి గెండేయటం తప్పితే మళ్ళీ ఇక్కడి నుంచి కూడా నువ్వు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఆడపిల్లవి కాదు, ఏడపిల్లవి కాదు, బోడి పిల్లవి అని చెప్పి ప్రజలు నీకు తీర్పు చెప్తారు తప్పితే ఇంకేమీ లేదు. కూటమిగా మారి అందరూ కలిసి వైఎస్ జగన్ని ఓటించాలి అనేది ఒకటి నడుస్తుంది. సో ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? ఇది సాధ్యం కాదు, ఎందుకంటే కూటమి అనైతికమైన కూటమి. వాళ్ళ కూటమి అసలు వాళ్ళు కలవటానికి సమానం చెప్పాలి. ఒక్కొక్కళ్ళని తీసుకుందాం. చంద్రబాబు మోడీని కేడి అని, మోడీ కుటుంబాన్ని ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడి, మోడీ ఒక నరరూప రాక్షసుడని, మోడీ ఒక తీవ్రవాది అని, మోడీ లాంటోడు ఈ దేశంలో ఉండటానికే వీల్లేదని, మోడీని పైన బ్లాక్ ఫ్లాగులు చూపించి, నల్ల జెండాలు చూపించి, మోడీ కన్నా నా కార్యకర్త చాలా విలేజ్లో ఉండే కార్యకర్త గొప్పోడని ఇన్ని విధాలుగా తోలనాడి అసహ్యంగా మాట్లాడి నాకు ఇది ఇవ్వలేదు, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు, కడప స్టీల్, ఇలాంటి ఎన్ని కారణాల వల్ల నేను ఆయన నుంచి విభేదించి వచ్చేసాను అని 18 వచ్చినోడి ఇవాళ ఏ మొహం పెట్టుకుని మోడీ కాళ్ళ దగ్గర కూర్చున్నావు? ఏ ప్రామిసులు తీసుకొచ్చావు? సిగ్గు లేకుండా రాష్ట్రం కోసం అని మాట్లాడతాడు. రాష్ట్రం కోసం ఏ హామీ తీసుకున్నావు? స్పెషల్ స్టేటస్ హామీ ఏమైనా ఇచ్చాడా మోడీ? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మనని ఏమన్నా ఇచ్చాడా? వైజాగ్ రైల్వే జోన్ హామీ ఏమైనా ఇచ్చాడా? కడప స్టీల్ ప్లాంట్ హామీ ఏ హామీ తీసుకుని ఉన్నావు? ఏ విషయాల మీద అయితే విభేదించి నేను దూరం అయిపోతున్నాను అని వచ్చేసేవా ఆ రోజు ఎన్డీఏ నుంచి? ఇవాళ ఏ హామీలు తీసుకుని వెళ్తున్నావు? సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం అనేది ఉండాలి చంద్రబాబు కేవలం పదవి కోసం తప్పితే ఎలాంటి ప్రజా ప్రయోజనాల విషయాలు నిన్నగా చూసాం. ఇంత దౌర్భాగ్యం ఉసురు కొట్టుకుని పోతాడు. ముసలోళ్ళు, నీకు రాజకీయాలు వేరు, రాజకీయాలు నువ్వు చేసుకో. నేను చూస్తూ ఉంటే ముసలోళ్ళు 7 దగ్గర ముసలోళ్ళు పాపం వాళ్ళు నడవలేక, కూర్చోలేక, నుంచోలేక తటబారేసి నీ హయాంలో వాళ్ళు పాపం వచ్చి మండల ఆఫీస్ దగ్గర కూర్చుని నుంచుని పొద్దునే సాయంకాలం దాకా నుంచుని మళ్ళీ రేపు అంటే రేపు అలా తిరిగి నానా అవస్థలు పడ్డారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పొద్దున్నే తెల్లారేటప్పటికి ఇంటి దగ్గరికి వచ్చి వస్తూ ఉంటే వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉండి ఆ ముసలాళ్ళు కాస్త మెడిసిన్స్ కట్టుకుని మనవరాళ్ళని పక్కన పుచ్చుకొని 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చి చాక్లెట్ కొని వాళ్ళకి కూడా మా ముసలమ్మ మాకు డబ్బులు ఇచ్చింది, నాయన మా అమ్మ ఇచ్చింది, ఆ మనవలు సంతోషంగా ఉంటే అది కూడా కన్నుగుట్టి వాళ్ళకి దూరం చేసి వాళ్ళు నేను చూసాం 7 చనిపోయారు ఆల్రెడీ. ఆ ముసలాళ్ళు పాపం ఎండల్లో వాళ్ళు. కానీ వాళ్ళు అనేది ఏంటంటే జగనే కావాలని ఆపించేశాడు, కావాలని చెప్పేసి ఫంక్షన్ లాస్ట్ మినిట్లో చేశాడు అని అంటున్నారు. ఎంతవరకు నిజం? అది సిగ్గు శరం ఉన్న మాటేనమ్మా. 50 ఇన్ని నెలలుగా ప్రతి నెల వెళ్తా ఉంటారు ఆపించటం. మీరు కదా కోర్టులో కేసు మీద కేసు వేసి నువ్వు ఈ తరపున నిమ్మగడ్డ రమేష్, పురంధేశ్వరి మీరు కదా ఈ నీచమైన కార్యం 15 వేశారు పిల్లు. ఇది ఆపాలి అంటే వాళ్ళకి దీనివల్ల ఓట్లు వచ్చేస్తున్నాయి వైసీపీకి అనే భయం తప్పితే దీనివల్ల లక్షల మంది ముసలోళ్ళు హ్యాపీగా బతుకుతున్నారే. వాళ్ళ కడుపు దగ్గర మనం కొడుతున్నామే, శాపనార్థాలు పెడుతున్నారు ఆడవాళ్ళు. ఆ ముసలోళ్ళు నాశనం అయిపోతాడు, వీడు బట్టి కొట్టుకుపోతాడని తిడతారు. ఎందుకది అవసరమా? నీచపు అంటే చంద్రబాబు ఏనాడు కూడా పేదల గురించి కానీ, అణగారిన వర్గాల గురించి కానీ మంచి చేయాలి. బీసీకి ఎవడ పుట్టమన్నాడు అని అడిగినవాడే, బీసీకి జడ్జికి ఎందుకు అలా అడిగినవాడే. అతను ఎప్పుడు ఉన్నవాడికి చేస్తాడు, తను తింటాడు, వాళ్ళని తినిపిస్తాడు, ఉన్నవాడికి తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఆయన హయాంలో ఉన్నవాడు పెద్దవాడు అవుతాడు, ఉన్నవాడు ఆయన చంద్రబాబు పక్కన చేరుతాడు. చంద్రబాబు ఎవరిని పక్కన చేర్చుకున్నా చెప్పండి లిస్టు ఆనాడు నుంచి ఈనాడు దాకా డబ్బు ఉన్నవాళ్ళే. డబ్బు లేని పేదల గురించి ఏనాడు ఆయన పట్టించుకున్నది చేసేది లేదు. నీచుడు చంద్రబాబు. ఆ చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నిలకడ ఉందా పవన్ కళ్యాణ్కి?
మీరు పవన్ కళ్యాణ్ అంటున్నారు కాబట్టి ఒకటి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఇన్ని సీట్లు వస్తాయి, ఇన్ని కావాలి అని చెప్పేసి ఆర్డర్ చేశాడు. తర్వాత డే బై డే అది తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు చూస్తే అసలు తన సీట్లే తనదే ఖరారైందా లేదా అనే పొజిషన్లోకి వచ్చి ఎండింగ్ వచ్చారు. ఈ కాంబినేషన్ ఎంత అనైతికం అన్నదానికే చెప్తున్నా. చంద్రబాబు ఇంత అనైతికమైన వాడు, ఇంతగా బీజేపీ తిట్టాడు, చేశాడు, ఇవాళ సంకల దూరుతాను అంటున్నాడు. ఏ కారణం లేదు, పదవి తప్పితే. అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని లోకేష్ని తిట్టకుండా తిట్టాడు. సిగ్గుందా, శరముందా, మానం అభిమానం ఉందా, మీ అంతు చూస్తాను లోకేష్, నా తల్లిని తిట్టారు మీరు అవినీతి తెలుగుదేశం అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించేదాకా నిద్రపోరు, నా పేరు పవన్ కళ్యాణే కాదు అని బొచ్చు భోషానం ఆవేశం మాటలు మాట్లాడాడు. ఇవాళ ఏ మొహం పెట్టుకుని మీ అమ్మ మీద అవమానిస్తే ఆ అవమానాన్ని ఎలా మర్చిపోయావు? ఏ అవినీతి చంద్రబాబు అన్నవాడు ఇవాళ ఎలా నీకు నీతిపరుడు అయ్యాడు? సిగ్గు శర ఉందా? మీ ఇంత అనైతికంగా పదవి కోసం అధిక నువ్వే అంటావా మీరు కాపులందరూ నన్ను గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అవుతానని, మళ్ళీ నువ్వే అంటావా నాకు కుల రాజకీయాలు లేవని, నువ్వే అంటావా మీరందరూ నేను సీఎం అవుతాను, సీఎం అవ్వాలి, సీఎం కోసమే అవట కోసం వచ్చాను, నువ్వే అంటావా? మళ్ళీ మనకు ఆ సీన్ లేదు, చంద్రబాబు కాళ్ళు నొక్కితే కాళ్ళు పిసికితే ఏదైనా తప్పితే మనకు సీన్ లేదంట. సిగ్గు, మనిషికి ఒక ఇంగిత జ్ఞానం, మనిషికి ఒక విజ్ఞానం. మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నాం, నిన్న ఏం మాట్లాడాము, ఇవాళ మాట్లాడాం. మనం ఒక పార్టీ అధినేతని, ఒక సీఎం క్యాండిడేట్గా నేను బరిలో దిగుతున్నాను అని విచక్షణ, వివేకం, విజ్ఞానం కాదు, ఏమీ అన్ని నశించిన ఒక నిలకడ లేని అప్రాచ్యపు రాజకీయ నాయకుడు. అతను రాజకీయ నాయకుడిగా అనర్హుడు, ప్రజానాయకుడిగా అనర్హుడు. ఆ సినిమా హీరోగా ఎస్, సినిమాలో నేను నాలాంటి వాళ్ళు కూడా రాజకీయంగా అతను ఎంతగా వ్యతిరేకిస్తున్న అలాంటి వాళ్ళు కూడా సినిమా హీరోగా, ఆయన హీరోగా ఓకే, చాలా హ్యాపీగా అక్కడ ఉండు. ఎందుకు చేతకాని పని నీకెందుకు? నీకు చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటూ ఇవాళ ఈ సైనికులే నిన్ను ఉమ్మొస్తున్నారు. మేము మా కాబోయే ముఖ్యమంత్రి, మా పవర్ స్టార్ గాడిది గుడ్డు స్టార్, గంగడ పాటు స్టార్ అని చెప్పి గొంతులు దించుకుని అరిచారు వాళ్ళు. రేపు కాబోయే సీఎం, ఎల్లుండి కాబోయే సీఎం అని. ఇవాళ నువ్వు వాళ్ళని తీసుకెళ్ళి మమ్మల్ని తీసుకొచ్చి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోమంటావా? మాకేం కర్మ అని వాళ్ళే ఎదురు తిరుగుతున్నారు. సో ఇలాంటి పవన్ కళ్యాణ్. ఇక బీజేపీ చంద్రబాబు అవినీతిపరుడని, పోలవరం ఏటీఎంగా వాడుకుంటున్నారని, సిగ్గు సర లేకుండా చంద్రబాబులో అంతటి మించిన అవినీతిపరుడు ఈ దేశంలోనే లేడని అవమానించాడు. మమ్మల్ని అనవసరంగా దోషులు చేశాడు, యూటర్న్ చేశాడు అని తిట్టి ఇవాళ ఏ మొహం పెట్టుకుని చంద్రబాబుని మళ్ళీ చేతులు కలుపుకుంటున్నారు. వ్యక్తిత్వం కోల్పోయారు. అక్కడ కేవలం పురంధేశ్వరి అనే వ్యక్తి, ఆవిడ నిబద్ధత లేని వ్యక్తి, అసలు ఆవిడకి రీతి లేని వ్యక్తి. తండ్రికి అన్యాయం జరిగితేనే, తండ్రికి వెన్నుపోటు పొడిస్తేనే తండ్రి పక్కన నిలబడకుండా ద్రోహి పక్కన నిలబడిన ఒక విచక్షణరహితమైన ఒక తండ్రికి ద్రోహిగా నిలబడిన కూతురు ఆవిడ ఇవాళ బావగారికి మద్దతుగా తెలుగుదేశం మద్దతు తప్పితే ఆవిడ బీజేపీ ప్రెసిడెంట్ అనే ముసుగులో చంద్రబాబు సెక్రటరీగా పనిచేస్తారు. వీళ్ళు ఒక నీచమైన కాంబినేషన్. కేవలం వీళ్ళ ఎజెండా ఏంటయ్యా? వీళ్ళ ఎజెండా ఏంటి? ఒకరిని ఓడించడం ఎజెండా. అది ప్రజలు ఒకరిని ఓడించడం ఎజెండా కాదు. మేము గెలవాలి, మేము వస్తే ఏమి చేస్తామని చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఉందా ఈ టీంకి? 14 ఏళ్ళు సీఎంగా చేసావు చంద్రబాబు. నీ బ్రాండ్, నీ యొక్క బ్రాండ్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏముందో చెప్పు. నువ్వు 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతటి ద్రోహం చేసావు నువ్వు కాదా? 143 కేంద్రము సంస్థలు వస్తే ఒక్క సంస్థను కూడా ఆంధ్రాకి ఇవ్వకుండా తెలంగాణ చుట్టూ తిప్పింది నువ్వు కాదా? ఆనాడు వైజాగ్ రైల్వే జోన్లో 7 రైల్వే లైన్లు దీనిలో భువనేశ్వర్లో కలుపుతా అంటే నిమ్మకు నీరే తొడుగుతున్న ముండవోపి నువ్వు కాదా? కడప స్టీల్ ప్లాంట్కి ఇది రావడానికి ఐరన్ ఓర్ హజల్స్ లేకుండా, లీగల్ హజల్స్ లేకుండా కంటిన్యూస్ సపరేట్గా మార్గం ఏంటి
గురించి చెప్పమంటే చెప్పకుండా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంది నువ్వు కదా. వైజాగ్ ఇలాగ ప్రతి దానికి దుర్గరాజుపట్నం అక్కడ రేవు కట్టడానికి కుదరదు అని చెప్పి ఇస్రో వాళ్ళు అబ్జెక్షన్ చెప్తే దానికి వేరే ఆల్టర్నేటివ్ చూపించకుండా ముండమోపిలా కూర్చొని నువ్వు కాదా. ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి పరమ ద్రోహి నువ్వు కాదా. ఇవాళ ఏ మొహం పెట్టుకుని అందుకనే ఏమీ చెప్పలేకపోతున్నాడు. నేను ఇది చేశాను నన్ను చూసి ఓటేయండి, లేకపోతే ఇది చేస్తాను నన్ను ఓటేయండి. నువ్వు నమ్మలేవు. ఇదే ముగ్గురు కలిపి 2014లో ఒక ఎజెండా చూపించారు, సంతకాలు పెట్టి చూపించారు. అందులో ఒక్కటి నెరవేర్చలా. ఏ మొహం పెట్టుకుని అడుగుతాడు ప్రజల ముందు. అందుకనే రాలేక ప్రజల ముందు ఈ రాలేక అతను ఓడించండి. అంటే ఇప్పుడు చిట్టి బాబు గారి లెక్కల ప్రకారం ఒక అనాలిసిస్లో ఏది నడవబోతుంది? సీఎం పదవి ఎవరు దక్కించుకోగలుగుతున్నారు? సీఎం పదవి ఖచ్చితంగా ఈ దౌర్భాగ్య కూటమికి రాదు. ఖచ్చితంగా జగన్ శక్తి సగం అయితే ఈ దౌర్భాగ్య కూటమిలో ఒక దరిద్రం అతనికి సగం బలం, వీళ్ళ ఫెయిల్యూర్. ఖచ్చితంగా సీఎం అతనే అవుతాడు. మరొక మంచి జరగబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. మరొక మంచి రోజులు రాబోతున్నాయి. ఈ ఎన్నికలతోటి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు పట్టిన ఒక ఒక దుర్మార్గపు చంద్రబాబు అనేవాడు రాజకీయాలకి దూరం అయిపోతాడు. ఎన్నికల తర్వాత ఇంటికి పరిమితం అవుతాడు. చంద్రబాబు అనే దరిద్రం ఆంధ్ర రాజకీయాలకి అడుగు పెట్టిన కాడి నుంచే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని దౌర్భాగ్యాలు. అది ఎన్టీ రామారావు గారికి వెనుపడవటం కూడా కలిసి దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఈ దౌర్భాగ్యపు రాజకీయాలను చవిచూస్తున్నది చంద్రబాబు పుణ్యమానే. అతను పదవిలో ఉన్నా అరాచకమే, పదవిలో లేకపోయినా అరాచకమే. అతని జీవితం అంతా ఏదో ఒక అల్లర్లు సృష్టిస్తూ, ఏదో ఒక అరాచకం సృష్టిస్తూ తద్వారా లబ్ధి పొందటం తప్పితే అతను నిజమైన ప్రజల కోసం ఏవి చేసింది పాపాలు పోలేదు. ఆ దరిద్రం ఈ ఎన్నికలతోటి ప్రజలకు దూరం అయిపోతుంది. అదొక మంచి జరగబోతుంది. థ్యాంక్ యూ సో. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.